ఇదొక సాగునీటి యుద్ధ క్షేత్రం. మాటల తూటాలు, అంకెల గారడీలు, సవాల్ ప్రతి సవాళ్లతో సభ దద్దరిల్లుతోంది. నాడు మేము నేడు మీరు అంటూ సాగుతున్న ఈ పోరులో అసలు నిజం ఎవరిది, అబద్ధం ఎవరిది? ఒకరు శ్వేతపత్రంతో విరుచుకుపడుతుంటే మరొకరు పాత లెక్కలతో ఎదురుదాడి చేస్తున్నారు. పోలవరం పడికేసిందా? రాయలసీమకు అన్యాయం జరిగిందా? ఉత్తరాంధ్ర సుజల స్రవంతి గతి తప్పిందా? సాగునీటి ప్రాజెక్టుల చుట్టూ సాగుతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ పతాక స్థాయికి చేరింది. అసలు ఏం జరుగుతోంది అసెంబ్లీలో? లెక్కల వెనక ఉన్న అసలు చిక్కుముడులేంటి? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఇప్పుడొక సాగునీటి యుద్ధ భూమిని తలపిస్తోంది. రాష్ట్ర భవిష్యత్తుకు ఆధారమైన ప్రాజెక్టుల చుట్టూ అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో గణాంకాల్ని వల్లిస్తుంటే విపక్ష వైసీపీ వాటిని పునాదులతో సహా పెకిలించే ప్రయత్నం చేస్తోంది. ఇది కేవలం నీటి పంపిణీ గురించి జరుగుతున్న చర్చ కాదు. ఏ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం జలకలను సంతరించుకుంది, ఏ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులు కుంటుబడ్డాయి అనే అంశంపై జరుగుతున్న బహిరంగ విచారణ. పాలకుల ప్రాధాన్యతలు మారుతున్న కొద్దీ ప్రాజెక్టుల భవితవ్యం ఎలా మారుతుందో ఈ చర్చలు స్పష్టం చేస్తున్నాయి. సభలో ముఖ్యమంత్రి పెట్టిన లెక్కలు విపక్షానికి సూటి సవాల్గా మారాయి. 2014-19 మధ్య తాము 68,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, సాగునీటి రంగాన్ని ఒక యజ్ఞంలా నిర్వహించామని ఆయన గణాంకాలతో సహా నిరూపించే ప్రయత్నం చేశారు. పట్టిసీమను రికార్డు స్థాయిలో పూర్తి చేసి కృష్ణా డెల్టాకు ప్రాణపోత పోశామన్నది ప్రభుత్వ వాదన. అయితే ఈ ఖర్చంతా కేవలం ప్రచారానికేనని, క్షేత్రస్థాయిలో ఆయకట్టు పెరగలేదని విపక్షం ఎదురుదాడికి దిగుతోంది. అంకెలు నిజం చెబుతున్నాయా, లేక ఆ అంకెల వెనుక రాజకీయ మాయాజాలం ఉందా అనే కోణంలో ఇప్పుడు మేధావుల చర్చ సాగుతోంది. రాష్ట్ర జీవనాడి పోలవరం ఇప్పుడు వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి గత వైసీపీ ప్రభుత్వ రివర్స్ టెండరింగ్ విధానమే కారణమని ముఖ్యమంత్రి నేరుగా ఆరోపిస్తున్నారు. కాపర్ డ్యాం పూర్తి కాకుండానే పనులు నిలిపివేయడం వల్ల వరదలకు భారీ నష్టం వాటిల్లిందని శ్వేతపత్రం ద్వారా కుండబద్దలు కొట్టారు. దీనికి భిన్నంగా అసలు ప్రణాళికాలోపం చంద్రబాబు హయాంలోనే జరిగిందని, అసంపూర్తిగా పనులు వదిలేయడం వల్లే ఈ పరిస్థితొచ్చిందని వైసీపీ గట్టిగా వాదిస్తోంది. ఈ బ్లేమ్ గేమ్ మధ్య ప్రాజెక్టు భవిష్యత్ ఏంటన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. రాయలసీమ సాగునీటి గోసపై అసెంబ్లీలో లెక్కల యుద్ధం పతాక స్థాయికి చేరింది. హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టులకు తమ హయాంలోనే మోక్షం కలిగిందని, ముచ్చుమర్రి ద్వారా నీళ్లిచ్చిన ఘనత తమదేనని కూటమి ప్రభుత్వం గర్వంగా చెబుతోంది. అయితే వైసీపీ సభ్యులు ఈ వాదనను తీవ్రంగా ఖండిస్తున్నారు. చంద్రబాబు హయాంలో కేవలం శిలాఫలకాలు తప్ప కాలువల్లో నీళ్లు పారలేదని, తాము అధికారంలోకి వచ్చాకే టన్నెల్ పనులు, నిధుల కేటాయింపులు వాస్తవ రూపం దాల్చాయని వారు ప్రత్యారోపణలు చేస్తున్నారు. సీమ నీటిపై సాగుతున్న ఈ చర్చ ఆ ప్రాంత రాజకీయ సమీకరణాల్ని మారుస్తుందని అర్థమవుతోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన రివర్స్ టెండరింగ్ ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశమైంది. దీనివల్ల 100 కోట్లు ఆదా చేశామని వైసీపీ సమర్థించుకుంటుంటే అసలు ప్రాజెక్టుల నిర్మాణ వేగాన్నే ఇది తుంచేసిందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. కొత్త కాంట్రాక్టర్ల ఎంపిక, పనుల జాప్యం వల్ల ప్రాజెక్టు వ్యయం అమాంతం పెరిగిపోయిందని, ఇది రాష్ట్ర ఖజానాకు మోయలేని భారంగా మారిందని అధికార పక్షం వాదిస్తోంది. ఈ విధానపరమైన నిర్ణయాలు రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడాయా, లేక ప్రాజెక్టుల్ని పడకేయించాయా అనే అంశంపై ఇరుపక్షాలు హోరాహోరీగా తలపడుతున్నాయి. వివాదం కేవలం పోలవరం దగ్గరే ఆగడం లేదు. రాయలసీమ గొంతు ఎండిందా, లేక నిధులతో తడిసిందా అన్నది ఇప్పుడు $1 బిలియన్ ప్రశ్న.
ఒకవైపు హంద్రినీవా గాలేరు నగర్పై అధికార పక్షం గర్వంగా లెక్కలు చెబుతుంటే వైసీపీ మాత్రం అవన్నీ ఉత్తుత్తి శిలాఫలకాలి అని కొట్టిపారేస్తోంది. ఇటు ఉత్తరాంధ్రలోనూ ఇదే సీన్. ప్రాజెక్టులు ఎవరి హయాంలో పరుగులు తీశాయి, ఎవరి హయాంలో అడుగు ముందుకు పడలేదు. పాలకుల ప్రాధాన్యతలు మారినప్పుడల్లా రైతుల తలరాతులు మారుతున్నాయా? ఇప్పుడు ఇదే అంశంపై ఇరుపక్షాల మధ్య హోరాహోరి పోరు నడుస్తోంది. వంశధార, తోటపల్లి వంటి ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పురోగతిపై కూడా సభలో రసవత్తర చర్చ సాగింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుని తామే ముందుకు తీసుకెళ్లామని ఇరుపక్షాలు తమ తమ లెక్కల్ని ప్రదర్శించాయి. గత 5 ఏళ్లలో ఉత్తరాంధ్రను విస్మరించారని అధికారపక్షం విమర్శిస్తుంటే, నిధులన్నీ మళ్లించి పనులు ఆపింది మీరేనని విపక్షం కౌంటర్ ఇస్తోంది. ప్రాంతీయ అభివృద్ధి విషయంలో ఏ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందనేది ఇప్పుడు బహిరంగ చర్చకు దారితీసింది. పాలకుల ప్రాధాన్యతలు మారినా ఉత్తరాంధ్ర రైతుల కష్టాలు మాత్రం తీరడం లేదనే వాస్తవం ఇక్కడ స్పష్టమవుతోంది. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై వైసీపీ సంధించిన ప్రశ్నలు చర్చను మరో మలుపు తిప్పాయి. శ్వేతపత్రంలో ఉన్నవన్నీ అబద్దాలని, సాగునీటి ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని వైసీపీ సవాల్ విసిరింది. ప్రాజెక్టుల పేరుతో కూటమి నేతలు కమిషన్లు దండుకున్నారని విపక్షం చేస్తున్న ఆరోపణలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరోవైపు చేసిన ప్రతి పైసా ఖర్చుకు తమ వద్ద ఆధారాలున్నాయని, గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని కప్పిపుచ్చుకోవడానికే విపక్షం ఇలాంటి సవాళ్లు విసురుతోందని అధికారపక్షం కొట్టిపారేస్తోంది. ఈ సవాళ్లు, ప్రతి సవాళ్లు ప్రజాక్షేత్రంలో చర్చనీయాంశంగా మారాయి. వచ్చే గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ఫేజ్ 1 పూర్తి చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన ఇప్పుడు ఒక చారిత్రాత్మక హామీగా మారింది. కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ నిధులు సాధించామని, డయాఫ్రమ్ వాల్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. అయితే నిర్వాసితుల R&R ప్యాకేజ్ విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని విపక్షం ఆరోపిస్తోంది. పునరావాసం కల్పించకుండా ప్రాజెక్టు పూర్తి చేయడం సాధ్యం కాదని వైసీపీ హెచ్చరిస్తోంది. ఈ 2 వాదనల మధ్య పోలవరం కల సాకారం కావాలంటే కేవలం రాజకీయ పట్టుదలే కాదు, ఆచరణాత్మక వేగం కూడా అవసరమని అర్థమవుతోంది. ఈ మాటల యుద్ధం అంకెల గారడి ఎలా ఉన్నా సామాన్య రైతుకు కావాల్సింది కేవలం కాలువలో నీళ్లు మాత్రమే. పుష్కరాల నాటికి పోలవరం పూర్తవుతుందా? సీమవాసుల సాగునీటి గోస తీరుతుందా? ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకం కాకూడదు. శ్వేతపత్రాలు నిజాన్ని ఆవిష్కరించాలి, సవాళ్లు పరిష్కారానికి దారితీయాలి. రాజకీయం గెలవాలా లేక రాష్ట్ర ప్రయోజనం గెలవాలా తెలుసుకోవాల్సింది పాలకులే. జనాలు మాత్రం అన్నీ గమనిస్తూనే ఉన్నారు.